జైనథ్ మండల కేంద్రానికి చేరుకున్న కాంగ్రెస్ నాయకులు కంది శ్రీనివాసరెడ్డి మండల కార్యకర్తలు డప్పులు బ్యాండ్ మేళాలతో మహిళలు మంగళహారతులతో ఘన స్వాగతం పలికారు. మండల కార్యకర్తలు నాయకులతో కలిసి జైనథ్ బస్టాండ్ వద్ద నుండి కాలినడకన వెళ్లి బాబాసాహెబ్ అంబేద్కర్, తెలంగాణ తల్లి చాకలి ఐలమ్మ, ఈరాసుక్క విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అక్కడి నుండి కార్యకర్తలు భారీ సమూహంతో కాలినడకన సుప్రసిద్ధ శ్రీ లక్ష్మీనారాయణ ఆలయ సమీపంలోని 3 రోడ్ల కూడలి వద్ద ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. జోగు రామన్న, పాయల్ శంకర్ వేర్వేరు కాదని ఇద్దరు ఒకటేనన్నారు. వారికి ఓటు వేస్తే ఏమాత్రం లాభం లేదని, కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపిస్తే ఆదిలాబాద్ అభివృద్ధి సాధ్యపడుతుందన్నారు. మండు టెండను సైతం లెక్క చేయకుండా కంది శ్రీనివాసరెడ్డి స్పీచ్ కు జనం చప్పట్లతో తమ అభినందనలు తెలిపారు. అక్కడి నుండి ఆలయానికి వెళ్లి స్వామివారిని దర్శించుకున్నారు. ఈ జోగు రామన్నకు మరొక దొంగ పాయల్ శంకర్. పాయల్ శంకర్ అనేటోడు జోగు రామన్న బీజేపీలో పెట్టినటువంటి కోర్టు. పాయల్ శంకర్ జోగు రామన్న కుకుళ్ళమంటే కుకుంటాడు, నిలబడమంటే నిలబడతాడు. పాయల్ శంకర్, జోగు రామన్న ఇద్దరు ఒకటే, అలా ఆత్మ ఒకటే, శరీరాలు వేరు. పాయల్ శంకర్ అనేటోనికి వేసినా, జోగు రామన్న అనేటోనికి వేసినా, ఎవరికి వేసినా కూడా జోగు రామన్నకి వేసినా ఒకటే, పాయల్ శంకర్ వేసినా ఒకటే. ఒప్పుకుంటారా? పొద్దు నిండా ఈ పాయల్ శంకర్ అనేటోడు జోగు రామన్నని విమర్శించినట్టు నటిస్తాడు, జోగు రామన్నని కొట్టినట్టు నటిస్తాడు, జోగు రామన్న ఏడ్చినట్టు నటిస్తాడు. మళ్ళా ఇద్దరు కలిసి రాత్రి గుకుండి ప్రజల నుంచి దొంగతనం చేసిన డబ్బుల్ని, సొమ్ముల్ని వాటాలు పంచుకుంటారు. ఇద్దరు రాత్రి గుకుండి ఇద్దరు కలిసి వాటాలు పంచుకుంటారు. మళ్ళా రేపు పొద్దున లేస్తే ఎవరి భూమి కబ్జాలు చేపియాలా, ఎవరి ఇల్లు ఆక్రమించాలా, ఏదైనా ఖాళీ జాగాలు ఉన్నాయి కబ్జాలు చేయాలని జోగు రామన్న, పాయల్ శంకర్ కలిసి కుట్ర చేస్తారు. అతనైనా పాయల్ శంకర్ 2 కోట్ల రూపాయలు ఈ జోగు రామన్న బీఆర్ఎస్ పార్టీ నుంచి
తీసుకొని అడ్డంగా దొరికిపోయినటువంటి దొంగ అని ఆంధ్రాలో ప్రజలందరూ అంటున్నారు. జోగురామన్న కొడుకుని మున్సిపల్ చైర్మన్ చేయడానికి ఈ పాయల్ శంకర్ మున్సిపల్ అందరినీ డమ్మి క్యాండిడేట్లు పెట్టిందట. ఎన్ని కోట్లు తీసుకున్నావు బాబు పాయల్ శంకర్ ఆదిలాబాద్ ప్రజలకు ఎప్పుడు జోగురామన్న దగ్గర నుంచి? జోగురామన్న పాయల్ శంకర్ ఇద్దరు కలిసి వాటాలు పంచుకుంటారు, కబ్జాలు చేస్తారు, ల్యాండ్ల సెటిల్మెంట్లు చేస్తారని ఆదిలాబాద్ ప్రజలందరూ అనుకుంటున్నారు. జోగురామన్నకు వ్యతిరేకమైతే మా కంది సీనన్నకు కాంగ్రెస్ పార్టీ కోటేయండి అని చెప్పండి. చెప్తారా? పాయల్ శంకర్ కు ఒకవేళ ఓటెత్తే జోగురామన్న చేసినట్టే. కరెక్టేనా కాదా? జోగురామన్న అనేటోడు గొర్రెలు తినటోడు అయితే పాయల్ శంకర్ అనేటోడు బర్రెలు తినటోడు. కరెక్టేనా? పాయల్ శంకర్ కొడుకు నాకు ఆర్య వైశ్యులు, కోమటోళ్ళు, పాపం కోమట్లు, మారేవాళ్ళు అందరూ నా దగ్గరికి వచ్చి అది ఏం చర్చిస్తుందంటే, సీనన్న సోయం బాపురావు అనే సొంత బీజేపీ ఎంపీ ఇంటి మీదకి పాయల్ శంకర్ కొడుకుని పంపించి సొంత పార్టీ ఎంపీ మీద దాడి చేసిండు. ఈ జోగురామన్న మరొక దొంగ పాయల్ శంకర్ అనేటోడు జోగురామన్న బీజేపీలో పెట్టినటువంటి కోర్టు. పాయల్ శంకర్ జోగురామన్న కుకుంటాడు, నిలబడమంటే నిలబడతాడు. పాయల్ శంకర్ జోగురామన్న ఇద్దరు ఒకటే, అలా ఆత్మ ఒకటే, శరీరాలు వేరు.